నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాశ్రీ గౌడ్ గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత కొత్త నినాదం ఎత్తుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలి, లేకపోతే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమం చేస్తా అంటారు. ఏం చెప్తారు? ఎమ్మెల్సీ కవిత గారు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగా ఉన్నది. ఆమె కొత్త నినాదం ఎత్తుకునే ముందు జాగృతి పేరు పైన నువ్వు కాజేసిన 100 కోట్లు కలెక్ట్ చేసుకొని చనిపోయిన రైతులకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినావు. లిస్టు నీ జాగృతిలో పెట్టుకున్నావు. దానికి జవాబు చెప్పు. ఒకటి, లిక్కర్ స్కామ్లో చెల్లమని ఎంతవరకు వచ్చింది? ఇంకెన్ని రోజులు మోదీ గారు నేను కాపాడుతూ ఉంటాడు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి నువ్వు డబ్బులు తీసుకుపోయిచ్చినంతనే జైలు ఉన్నాడు, నువ్వు బయట తిరుగుతూ ఉన్నావు. ఇప్పటిదాకా ఈడీ విచారణ నీ పైన, నీ కుటుంబ సభ్యులపైన, మీ అయ్య పైన, మీ అన్న పైన, మీ బావ పైన, నీ భర్త గారి పైన ఎందుకు జరగట్లేదో జవాబు చెప్పు. ఇవి మాట్లాడుకున్నాక నువ్వు జవాబు చెప్పినాక అప్పుడు మాట్లాడదాం పూలే గారి గురించి. పూలే గారి గురించి నీకెందుకు? అసలు నీకు ఏం హక్కున్నది మాట్లాడడానికి? నువ్వు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు చేసింది ఏంది? నువ్వు తర్వాత 10 ఏళ్ళ మీ కాలంలో బలహీన వర్గాలకు చేసింది ఏముందని చెప్పని. సో ఈ విషయాల తర్వాత మాట్లాడదాం. ముందు లేవనెత్తిన నేను అంశాలకి జవాబు చెప్పు, అప్పుడు మాట్లాడదాం. సో ఇదే ప్రశ్న అడిగినప్పుడు హరీష్ రావు కానీ బీఆర్ఎస్ కీలక నేతలు కానీ చెప్పింది ఏంటంటే, బీజేపీ అరెస్ట్ విషయంలో బీజేపీ కాదు, సుప్రీంకోర్టే స్టే విధించింది, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది, అందుకే మాకు నష్టం జరిగిందని పదే బీఆర్ఎస్ వాళ్ళని. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఎక్కడ స్టే ఇవ్వలే. మొన్న ఈడీ నోటీసు కూడా ఇచ్చినది. నేను న్యాయవాదిగా చెప్తాను. హరీష్ రావు అబద్ధాలు. హరీష్ రావుకి లబ్బర్ చెప్పులు తిరిగి ఇప్పుడు అమెరికన్ కార్లలో పెద్ద కారు విమానాలు తిరిగే వరకు ఆయనకు మతి దిమ్మరిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. స్టే అనేది లేదు. ఒకటి, నంబర్ 1. రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంగా మారిందన్న ప్రధానమంత్రి, హోంమంత్రి ఎందుకు ఈడీ విచారణ జరపట్లే? 2014 కన్నా ముందర హరీష్ రావు ఆస్తులు ఎంత, తమ్మి తారక రామారావు ఆస్తులు ఎంత, కేసీఆర్ గారి ఆస్తులు ఎంత, చెట్లు అమ్ముకొని బతికి సంతోషరావు ఆస్తులు ఎంత? మీ ఆస్తుల ముందు బయట పెట్టండి. లేక అపార్ట్మెంట్లో చాలని కడుపు ఎండి తినో బతుకుతున్న కవితమ్మ గారికి బతుకమ్మ పేరు పైన కోట్లు గడించినప్పుడు ఎక్కడ పోయినాయి? ఇవాళ 1/2 ఎకర్ పైన బంజారాయిల్స్ నీకు భవంతి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నేను బంజారాయిల్స్లో కొన్నా, లెక్కలు చూపిస్తాను. నువ్వు ఎటుకెళ్ళి కొన్నావో చెప్పు. నీకు ఎక్కడికి ఆదాయం వచ్చిందంత? కోట్లు విలువ చేసే షాండిలియర్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో చెప్పు. ఇవన్నీ పెట్టకుండా వీటిపైన ఎందుకు విచారణ జరగట్లే? లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులు, సోరెన్ గారి కుటుంబ సభ్యులపైన విచారణ అంటూ మొదలుపెట్టిన ఈడీ ఎందుకు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపైన విచారణ జరపట్లేదు? ఈడీ విచారణ ఎందుకు జరగట్లేదు? ఎందుకు ఆగిపోయిందని జవాబు చెప్పడం. సార్, కాళేశ్వరం విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిబిఐకి ఆదేశించట్లేదు? మేము రెడీగా ఉన్నామని సిబిఐ అంటుంది, మరోవైపు కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నావు, ఇంకా అధికారం ఉన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కొంచెం మంత్రి స్థానం ఉన్నావు కాబట్టి తెలుసుకొని మాట్లాడాలి. సిబిఐ విచారణ కెన్ ఆల్సో బీ టేకెన్ సుమోటో బై ది సెంట్రల్ గవర్నమెంట్. డజంట్ రిక్వైర్డ్ స్టేట్ పర్మిషన్. ఈడీ విచారణకి స్టేట్ పర్మిషన్ అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్కి స్టేట్ పర్మిషన్ అవసరం లేదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తూ ఉంటారే కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరగట్లేదు? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కేసీఆర్ ఫామ్ హౌస్, కేటీఆర్ ఫామ్ హౌస్, హరీష్ రావు లేక కవిత ఇండ్ల పైన గిట ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగితే వజ్ర వైడూర్యాలు, నోట్ల కట్టలు, బంగారపు సొమ్ములన్నీ కూడా బయటపడతాయి. ఏ గోడ కొట్టినా, ఏ మంచం లేవనెత్తినా కూడా ఇవే కనపడతాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే దేశ ప్రజలు కాదు ప్రపంచ ప్రజల కళ్ళు దిమ్మరపోయినంత కొన్నోట్ల కట్టలు బయటకు వస్తాయి. నిజమేది. ఇదే వ్యాఖ్యలు మీరు చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలు కానీ ప్రెస్ మీట్ పెట్టి కూడా మీపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు, కౌంటర్ ఇచ్చారు. దాడులు చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి అని చెప్పారు. ఒరే ఎంగిలి మెతుకులు తినే తమ్ముళ్ళారా, నేను చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ రైడ్ చేయమని చెప్పి
మీ మీ గురువు కాలు విరిగిందని చెప్పి ఫామ్ హౌస్లో వండుకుంటుండే నోట్ల కట్ల మీద వండుకుంటున్నాడా, లేక అమరవీరుల జీవితాలు నాశనం అయిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుల కనీస సౌకర్యం లేకుండా మీ నాయకుడు పదే పదే ఉద్యమ క్రమంలో తమ్మి ఏమవుతుందని చెప్పి చెట్ల సంతోష్ గారు ఫోన్ చేసి అడిగిన క్రమంలో పార్లమెంట్లో ఉద్యమం చేస్తున్నప్పుడు మీ నాయకుడు ఎక్కడ వండుకున్నాడో తెలుసుకొని నా పైన మాట్లాడే ముందు అవి తెలుసుకొని మాట్లాడండి. మీకు తెలివి గిట్లు ఉంటే వాడు వేసిన ఎంగిలి మెతుకులు బొక్కలు తినకుండా తెలంగాణకే ప్రాణాన్ని అర్పించిన శ్రీకాంతాచారిని గుర్తు చేసుకొని మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డిని గుర్తు చేసుకొని మాట్లాడండి. 1200 మంది పైన ఆత్మత్యాగాలు చేశారని చెప్పిన మీ నాయకుడు ఆ కుటుంబాలకి ఏం చేసినని ప్రశ్నించండి. తెలంగాణ ఆస్తులు ఏ విధంగా దోచుకుంటూ ప్రశ్నించండి. నా మీద మాట్లాడిన మీ అందరికీ ఏం ఉద్యోగాలు ఇచ్చినా ఒకసారి ప్రశ్నించుకోండి. తెలంగాణ రాకముందు కల్వకుంట్ల కవిత ఎక్కడున్నది, తారక రామారావు ఎక్కడున్నాడు, అగ్గిపుల్ల దొరకని హరీష్ రావు ఎక్కడ చచ్చిండు. తెలంగాణ వచ్చినాక దోచుకొని ఎన్ని వందల వేల కోట్లు దాచుకున్నారు. ఆ చెత్త కుంప మీ ఫామ్ హౌస్లో సరస్సు నిర్మించుకొని దాంట్లో బోర్లు వేసి 100 లారీల పట్టిక తీసుకొచ్చి దాంట్లో కలిపి అది బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెప్పిన నిజాలు అవన్నీ. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే చెప్పిన నిజాలు రాబోయి, నేను చెప్పేటి బాబు. ఒకసారి కళ్ళు తెరుచుకొని అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి చెంపలు వేసుకొని తప్పైందని చెప్పుకొని మాట్లాడండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు నా దగ్గర పైసలు లేకుండా మీ తొత్తులు పోలీసు వాళ్ళని పంపించి రాత్రి 2 గంటల వరకు ప్రచారం చేసుకొని ఆపింది గుర్తు లేదా, లేక వివేక్ ఇంటికి పోయి గుర్తు చేసింది గుర్తు లేదా? దాడులు చేయాలనుకుంటే క్షణం పట్టదు. తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రపంచానికే సాయుధ రైతాంగం పోరాటం నేర్పించిన చరిత్ర తెలంగాణ గడ్డది రాబోయే. ఆ గడ్డ మీద పుట్టిన అసలు శిశులను తెలంగాణ రక్తంతో పుట్టిన నేను మీలా కలుషిత రక్తంతో పుట్టలే. ఈ తెలంగాణ ప్రజలు అట్టడుగు వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతిభావంతమైన బిడ్డలు నక్సలిజం చేరి ఈ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది. దొరలు చేసిన దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది. సర్దార్ సర్వాయి పాపన్న వారసుని రాబోయే నేను. మీ నాయకుడు దోచుకునే ముందు కక్కించండి. తెలంగాణ ప్రజలు కక్కిచ్చే సమయం అతి త్వరలోనే వస్తుంది. సో మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేస్తే అప్పులు కాకపోతే లంక బిందెలు దొరుకుతాయా, త్వరలో కాంగ్రెస్ పార్టీ నేతలకు మల్లన్న సినిమా చూపిస్తామని అంటున్నారు. సినిమాలో హీరో ఉంటాడు, కామెడియన్ ఉంటాడు. మా హీరో ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు. కామెడియన్ పాత్ర మల్లారెడ్డి పోషిస్తూ ఉంటాడు. కామెడియన్లది మాటలు నవ్వుకోవడానికి మనకు వస్తాయి. విలన్ వాళ్ళ నాయకుడు ఎట్లా ఉన్నాడు. సో ఈ కామెడియన్ పాత్ర నీకు బాగా నచ్చొస్తుంది, నువ్వు అట్లాగే పోషించు మల్లన్న. ఎందుకంటే సినిమా సీరియస్గా చూస్తూ ఉంటే ప్రజలకు బోర్ కొడుతూ ఉంటుంది. మా హీరో దంచి కొడుతూ ఉంటాడు, నొక్కుతా తొక్కుతా అని చెప్తూ ఉంటాడు. మీ విలన్ పారిపోయి ఫామ్ హౌస్లో వండుకుంటూ ఉంటాడు. సో నువ్వు ఇట్లాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండు. మధ్యన పబ్లిక్ బోర్ అయిపోయి లేచిపోతాడు. కాబట్టి కీప్ ఎంటర్టైనింగ్ మల్లన్న. సో ఇదే మరోసారి అడుగుతాను, అభివృద్ధి చేస్తే అప్పులు కాకపోతే లంక బిందెలు దొరుకుతాయా ఆయన అన్న మాటలు. ఇక చూడు, 10వ తరగతి చదువుకున్నావు, ఎంత తెలియదు. మెడికల్ కాలేజ్ పెట్టుకున్నావు. నీలాగా అభివృద్ధి మెడికల్ కాలేజ్ అంటే ఉన్న చెరువులు కబ్జా చేయడమా, పొలాలు కబ్జా చేసుకోవడమా, క్యాపిటేషన్ ఫీజుతో 100 కోట్లు కొట్టుకోవటమా? అరే నువ్వే ఏడ్చినావు కదా అసెంబ్లీలో, వదిలిపెట్టు రేవంత్ రెడ్డి నన్ను క్షమించని చెప్పి ఏడ్చినావు కదా. నీ అభివృద్ధి అని అంటే, నీ మార్క్ అభివృద్ధి అని అంటే ల్యాండ్ కబ్జాలు చేయడం, నాలా ల్యాండ్ను కాజేసుకోవడం, ధరణి పేరుతో లక్షలాది ఎకరాలు కాజేయడం, అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే నిరుపేదలకి, అట్టడుగు వర్గాలకి సంపద, రాష్ట్ర సంపద, దేశ సంపదని సమానంగా పంచించడం, అది అభివృద్ధి అంటారు. అప్పు చేసి పప్పుకూడు
నువ్వు అప్పు చేసి బిడ్డ మీరేం బిర్యానీలు తిని ప్రజలకు పేలాలు వంచి ప్రైవేట్ విమానాలు తిరుక్కుంటూ కులుక్కున్నది ఎంజాయ్ చేస్తున్నది మీరు మీ నాయకులు. నీది కూడా అతి త్వరలో నీ భాగవతం రేవంత్ రెడ్డి బయట పెడతాడు అనుకుంటున్నాను. సో చివరిగా చెప్పండి సార్, మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మీరు గతంలో పార్లమెంటేరియన్గా ఉన్నారు. సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే రాజ్యసభ నుండి కానీ మరే పాత్ర మీకు పోషించబోతున్నారు? మీ ఇంట్రెస్ట్ ఏంటి? ప్రస్తుతం చైర్మన్ క్యాంపెయినింగ్ కమిటీ పార్లమెంట్లో పోటీ చేయనని చెప్పినా చేయట్లేదు. ఎల్బీ నగర్ నియోజకవర్గం ప్రచార కమిటీ చైర్మన్గా నా బాధ్యత. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు బిజీగా ప్రభుత్వం రెండు ఉన్నతోడది యాజ్ ఎ ప్రచార కమిటీ చైర్మన్గా దీపాదాస్ మున్షి గారు మా గౌరవ జనరల్ సెక్రటరీతో కలిసి 17 సీట్లు గట్టి పోటీ నిలబెడుతూనే కనీసం 15 సీట్లు గెలిచే ఒక మిషన్ తీసుకొని ముందుకు బయలుదేరుతూ ఉన్నాం. నాకున్న అనుభవం గతంలో అటు పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంట్లో పోరాటం చేసిన వ్యక్తిగా, ఇటు నిజామాబాద్ పార్లమెంట్లో ఏ స్ట్రాటజీ ఉండాలి, మల్కాజ్గిరి పార్లమెంట్కి వస్తే ఏం స్ట్రాటజీ ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. సో ఫుల్ టైం బిజీ విత్ ప్రచార కమిటీ బాధ్యతలు, రేపు వచ్చే లోక్సభ ఎన్నికలు. ఇక రాజ్యసభ అంటే నిన్ననే సింగిల్ పాయింట్ రిజల్యూషన్ చేసి పంపించడం ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినాడు. అధినాయకత్వానికి అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళు నిర్ణయం చేస్తారు రాజ్యసభ సభ్యులు ఎవరు ఏందనేది. సో ప్రస్తుతం నా ముందున్న టార్గెట్ మిషన్ 15, కనీసం 15 పార్లమెంట్ సీట్లు గెలవాలి. సో మీరు గత ఎన్నికల్లో బీసీలకు సీట్లు కావాలి తగినంత అని కూడా అడిగారు అధిష్టానాన్ని కూడా. ఈసారి ఏమైనా అడిగే అవకాశం ఉందా ఎంపీ ఎలక్షన్ సీట్లుగా? ప్రతిసారి అడుగుతూ ఉంటాం. బీసీలకి ఇంకా అవగాహన వస్తలేదు. సో సీట్లు వస్తే కానీ గెలిపించుకునే స్థాయి సోయి కూడా మా వాళ్ళకి ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. సో ఆ వర్గాల నుంచి వ్యక్తిగా పోరాటం చేస్తూనే ఉంటాం. మొన్ననే దేశ స్థాయిలో జనవరి 13వ తారీఖున గౌరవ రాహుల్ గాంధీ గారి దగ్గరికి మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారి నాయకత్వాన 38 మంది జాతీయ స్థాయిలో ఉన్న బీసీ ఎస్టీ సంఘాలను తీసుకెళ్ళి గంటంబావు సేపు గౌరవ రాహుల్ గాంధీ గారితో చర్చించి చేయించడం జరిగింది. అట్లాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇవాళే మంత్రి బీసీ సంక్షేమ మంత్రి సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు చొరవ, అటు రాహుల్ గాంధీ ఆదేశానుగుణంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం జనగణన కొరకు ఆదేశించడం జరిగినది. జాతీయ స్థాయిలో మన మధ్యప్రదేశ్ ఎన్నికలు ఓడిపోయిన రాహుల్ గాంధీ గారు దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ పాపులేషన్ ఎంత అనేది లెక్క చేయాల్సిందే. దేశ సంపద ఎవరి చేతిలో ఉందనేది తేలాల్సిందే. అప్పుడే దేశ సంపదని సమానంగా జనాభా ప్రాతిపదికన పంచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వర్గాలకు చెందిన వ్యక్తిగా నిరంతర పోరాటం ఉంటుంది. ఓబీసీ న్యాయం కొరకు నిరంతర పోరాటం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు మరొక 5 సంవత్సరాలు గెలుచడానికి కొరకు చేసే కృషిలో నా పాత్ర కీలకంగా ఉండబోతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాషి గారు అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయడం లేదు, కమిటీ చైర్మన్ మాత్రం తప్పకుండా 17 సీట్లు గెలిచేలాగా నా ప్రయత్నం నేను చేస్తాను కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.